నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక గిరిజన యువకుడు రాసిన కవిత సిబిఎస్ఈలో పాఠ్యాంశంగా చేర్చబడింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తాండాకు చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయక్ అనేటువంటి యువకుడు చాలా రోజులుగా కూడా సాహిత్యం మీద దృష్టి పెట్టిండు. ఈ క్రమంలోనే ఆయన చెకుముకి రాయి అనేటువంటి ఒక ఇంగ్లీష్ కవితా సంపుటిని రాసిండు. అందులో ది రోజ్ ల్యాండ్ అనేటువంటి ఒక కవిత ఏదైతుందో అది ప్రస్తుతం సిబిఎస్ఈలో 8వ తరగతి పాఠ్యాంశంగా చేర్చబడింది. చాలా రోజులుగా రమేష్ కార్తిక్ రాస్తున్నటువంటి రకరకాల కవితా సంపుటిలు కావచ్చు, అందులోని ప్రత్యేకంగా కొన్ని కవితల్ని కావచ్చు, ఇవన్నిటిని కూడా రకరకాల అంశాల్లో చేర్చబడుతుంది. గతంలోనూ ఆన్లైన్ పేపర్ కవితను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ పాఠ్యాంశంగా కూడా చేర్చింది, పూర్తి స్థాయి సిలబస్గా కూడా చేర్చింది. సో ఇట్లా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక గిరిజన యువకుడు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూరల్ కాన్స్టిట్యున్సీ, కొంత గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి చాలా వెనుకబడ్డటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఓ యువకుడు ఇట్లా సాహిత్యం పైన దృష్టి పెట్టి ఈ స్థాయికి చేరుకోవడం, రీసెంట్గా రాసినటువంటి చెకుముకి రాయి కవితా సంపుటే కాదు, అంతకుముందు రమేష్ నాయక్ రాసినటువంటి చూడొచ్చు ఇక్కడ డావ్లో అనే ఒక పుస్తకాన్ని రచించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. మనం చూడవచ్చు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనని సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. కార్తిక్ రమేష్ నాయక్ ఉన్నాడు, ఏం చెప్తాడు, ఆయనకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎట్లా ఇవన్నీ చేయగలిగిండు, ఆయనకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టిండు, సాహిత్యంలో దేని మీద ఎక్కువ దృష్టి పెట్టిండు అనేటువంటి విషయాన్ని రమేష్ నాయక్తో మాట్లాడి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. రైట్, రమేష్ కార్తిక్ నాయక్ మనతో ఉన్నాడు, మాట్లాడదాం. అసలు ఆయనకి ఎందుకు సాహిత్యం మీద ఇంతగా ఇంట్రెస్ట్ వచ్చింది, పట్టు ఎట్లా వచ్చింది, ఆయనకు స్ఫూర్తించినటువంటి అంశాలు ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎట్లా మీకు దీని మీద ఇంత ఆలోచన ఎట్లా వచ్చింది? 2001లో నన్ను నర్సరీలో జాయిన్ చేసి ఆయన దుబాయ్కి వెళ్ళారు. సో అప్పటి నుంచి కూడా దాదాపుగా మా వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్న అమ్మ కూలి పని చేసేది వ్యవసాయం. సో దాదాపుగా ఇక్కడ మా జక్రాన్పల్లి తండా అంతా వ్యవసాయం, లేదంటే నా వయసు ఉన్న వాళ్ళందరూ దుబాయ్ బాటే. సో ఇంకా పిల్లల్ని బాగా చదివించాలని ఆయనతో పాటు మా మావయ్య, బాబాయ్ అందరూ, ఈవెన్ మా తాత కూడా వెళ్ళారు. సో ఈ టైంలో మా వాళ్ళకి చాలా దూరంగా ఉండడము, నేను బొమ్మలు వేస్తుండేవాడిని. సో నా ఒంటరితనం నుంచి బయటపడడానికి బొమ్మలు వేసేవాడిని. ఆ బొమ్మలకు 2 లైన్ల క్యాప్షన్స్ రాస్తుండేవాడిని. అలా 2009లో శ్రీ విజయ్ హై స్కూల్ అని బోధనలో స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు అక్కడ తెలంగాణ ఉద్యమం అప్పటికే చాలా విస్తృతంగా నడుస్తూ ఉంది. ఆ టైంలో చాలా హాలిడేస్ వచ్చేవి, పుస్తకాలు చదవడము, ఆ బొమ్మలకి క్యాప్షన్స్ వేయడం. సో ఎవరితో మాట్లాడేవాడిని కాదు. సో నా ఒంటరితనం నుంచి బయటపడడానికి ఆ క్యాప్షన్స్ రాస్తుండేవాడిని. అలా అప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఔన్నత్యంలో ఒక కవిత మా తెలుగు టీచర్ శిరీష మేడం సపోర్ట్తో నేను ఒక కవిత రాశాను ఫస్ట్, పంపా సాహిత్య పీఠం వాళ్ళ కోసం, బోధనలో ఉంది. సో అలా నేను సాహిత్యం మొదలుపెట్టి ఇంకా అట్లా రాసుకుంటూ అప్పటికే పాటలు పాడుతూ నాటకాలు ఇలా ఏవేవో చాలా చేసేవాళ్ళము. సో ఇంట్లో ఎప్పుడు నా వల్ల గొడవలు అవుతుండేవి. ఈ రకంగా ఒక రకంగా సాహిత్యం మీద బాగా ఇష్టం ఏర్పడి ఇంకా నాకు అదే వ్యసనంగా మారిపోయింది. ఆ టైంలోనే ఇంకా ఫేస్బుక్లలో రాస్తూ ఉండేవాడిని. రాస్తూ జొన్న రొట్టెలు అని పోయం రాశాను. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఖమ్మంలో ఒక యూనివర్సిటీలో సిలబస్లో ఉంది, కాలేజ్లో. జారేర్ బాటి అంటే జొన్న రొట్టెలు అని అర్థం. ఈ పోయం ఇంకా 2016లో అందరు ఈ పోయం వాళ్ళు షేర్ చేయడం ఫేస్బుక్లో, దాని గురించి వాళ్ళు వ్యాసాలు రాయడము, నన్ను మెచ్చుకోవడం, ఇంక అప్పటి నుంచి జొన్న రొట్టెలు రమేష్ అని పిలవడం. ఈ రకంగా ఇంకా ఎలాగో సాహిత్యంలో మనం ఒక మంచిగా మనకు రాయడానికి వస్తుంది కదా, మనం దీన్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదని ఇంకా అప్పటి నుంచి సీరియస్గా రాయడం మొదలుపెట్టాను. ఎట్లా మీరు ఏం చదివిండ్రు, మీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏంటి, పేరెంట్స్ మిమ్మల్ని స్థాయి తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టం ఏంటి? సో మా 2014 నుంచి నేను మేడ్చల్లో ఉన్నప్పుడు ఇంకా దాదాపుగా పాలిటెక్నిక్ చదువుతూ ఒక 18 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. సో నాన్న దాదాపుగా మాట్లాడడం మానేశారు నాకు. పత్తిపాక మోహన్ గారు అని చెప్పేసి నేషనల్ బుక్ ట్రస్ట్ మెంబర్, ఆయన పరిచయం చేస్తే ఆవిడ డిస్టెన్స్లో నువ్వు ఎందుకు ఇంకా జిరాక్స్ షాప్లో వర్క్ చేస్తున్నావు, క్యాటరింగ్స్ ఇవన్నీ చేయడం ఎందుకు, చదువుకోవచ్చు కదా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వాల్యూ లేదని చెప్పా. లేదు చదువుకుంటే ఎక్కడైనా వాల్యూ ఉంటుందని నాకు సపోర్ట్ చేసి దాదాపుగా డిగ్రీ, డిఎడ్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ ఇలా అన్నీ కూడా ఆవిడ నాకు ప్రతిసారి సపోర్ట్ చేయడం. అంటే ఎంఏ తెలుగు చేస్తానన్న ఆవిడ
ప్రొఫెసర్, తెలుగు ప్రొఫెసర్, లేదు తెలుగు మేము చేసాం, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, మీ వాళ్ళు కూడా కష్టపడి చదివించారు కదా ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్లోనే చదవమని ఇంకా ఆ రకంగా ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ చేసుకుంటూ నేను తర్వాత ఆస్పైర్ జూనియర్ కాలేజ్ అని కూకట్పల్లిలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేశా. బాగా నచ్చినాయి ఏంటి, అసలు ఏమేమి రాశారు ఇప్పటివరకు మీరు? నేను ఇప్పుడు దాకా 6 పుస్తకాలు పబ్లిష్ చేశా. 2018లో బల్దేర్ బండి అన్న పుస్తకం తీసుకొచ్చా. అది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేశారు. అప్పటికే అది ఆ పుస్తకం వచ్చి 2018లో వస్తే 2019లో ఆ బుక్లో నుంచి ఒక కవిత SRR BBR కాలేజ్ ఖమ్మంలో సిలబస్ అయింది అండర్ గ్రాడ్యుయేట్స్కి, జారెడ్ బాటి. తర్వాత వెంటనే ఆ పుస్తకంలో ఇంకో కవిత కూడా 2021లో ఆంధ్ర యూనివర్సిటీలో సిలబస్ అయింది. సో బల్దేర్ బండి నాకు చాలా పేరు తీసుకొచ్చిన పుస్తకం. బల్దేర్ బండి 2021లో ఢావ్లో అని పుస్తకం వేస్తారు. ఢావ్లో అంటే విషాద గీతం. సాధారణంగా బంజారా వాళ్ళు ఎక్కడ కలుసుకున్నా లేదంటే ఏ విషయంలో అయినా కానీ వాళ్ళు ఏడుస్తూ పాడడం అనేది సంప్రదాయం. ఆడపిల్లలు ఖచ్చితంగా ఈ పద్ధతిని నేర్చుకుంటారు. 2022లో ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి కేసుల అంటే మోదుగు పూలు, ఇది తెలంగాణ ఆంధ్ర ప్లస్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ బంజారాల గురించి రాసిన కథల్ని సూర్య ధనంజయ్ గారు నేను 3 ఏళ్ళ పాటు కలెక్ట్ చేసి ఎడిట్ చేసి వేశాం. దీన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. 2023లో చక్మక్ అని ఈ పుస్తకం రావడానికి 5 ఏళ్ళు పట్టింది. సాధారణంగా ఇంగ్లీష్లో రాయడం ఒక ఎత్తు అయితే పబ్లిషర్ దొరకడం అనేది చాలా కష్టమైన పని. దాంట్లో మళ్ళీ ఎడిటింగ్ అని ఇవన్నీ ఉంటాయి. 2019లో నేను సబ్మిట్ చేశాను. 2023లో పుస్తకం వచ్చింది. 2023లో ఆ పుస్తకం వచ్చింది. అది కూడా ఇంగ్లీష్లో చాలామందికి బాగా స్వీకరించారు ఆ పుస్తకం. ఆ పుస్తకంలోని కవితలు చాలా వరకు అస్సామీస్, బంగ్లా, కన్నడ, తమిళ్, మలయాళం, రీసెంట్గా హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. ఇవే కాకుండా కథలు కూడా అయ్యాయి. తర్వాత నేను ఈ సంవత్సరం వైకుంఠపాలి అని ఒక కవిత్వ సంపుటిని ట్రాన్స్లేట్ చేశాను ఫ్రెండ్తో కలిసి. తర్వాత సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు నీలిం కుమార్ అని ఒక కవికి సంబంధించి నారాయణ రెడ్డి గారు అవార్డు ఇస్తూ ఉంటే అప్పటికి నేను ఒక పుస్తకం ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆ కవిదే యాదృచ్ఛికంగా ఇంకా ట్రస్ట్ వాళ్ళని అడిగితే సి గంగ గారు, నారాయణ గారి కూతురు, ఆవిడ మేడం ఇట్లా నా బుక్ ఉంది, నేను ఈ కవిదే ట్రాన్స్లేట్ చేశానంటే మీకు నచ్చితే వేస్తారంటే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సో మొత్తం 6 పుస్తకాలు, 2 అనువాదాలు, ఒక ఎడిటింగ్, 3 సొంత పుస్తకాలు. సో మీరు రాసినటువంటి రోజ్లాండ్ పోయం ఈరోజు సిలబస్లో చేర్చిండు CBSE, ఎట్లా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది? నిజానికి ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. నాకంటే నాకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినా కానీ నేషనల్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది, కానీ అది మహా అయితే ఒక సంవత్సరం అవార్డు వచ్చినప్పుడు మాత్రమే మన గురించి వార్తల్లో ఉంటాం, లేదంటే మాట్లాడుకుంటాం. కానీ ఈ సిలబస్లో ఉండడంతో దాదాపుగా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లో CBSE సిలబస్ ఉన్న వాళ్ళందరూ చదువుకుంటారు, దాని గురించి డిస్కస్ చేస్తారు. నిజంగా అది వాళ్ళ మీద ఇంపాక్ట్ ఇస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ నేను మా తెలుగు టీచర్, మా టీచర్స్ విజయసాయి స్కూల్లో చదువుకున్నప్పుడు అక్కడ మా ప్రిన్సిపల్ కానీ ప్రిన్సిపల్ వాళ్ళ పేరెంట్స్ ఈ సాహిత్యం గురించి చాలా చర్చలు ఉండేవి. అవి ఇప్పటికీ నా మీద ఇంపాక్ట్, నాకు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. సో ఆ రకమైన ఇంపాక్ట్ ఉంటే జీవితాంతం ఇంకా నేను అమరుడిని అయిపోతాను కదా. సో ఒక రకంగా నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్గా చెప్పాను. లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావడంతో నా వల్ల ఒక దగ్గర కూర్చొని చదువుకునేది కావట్లేదు. సో PhDకి ట్రై చేస్తున్నాను. ఒకవేళ అది అవుతే చదువు పూర్తి చేసి తర్వాత గవర్నమెంట్ వైపు ఆలోచిస్తానేమో. ప్రస్తుతానికైతే ఛానల్స్లో యాంకర్గా అట్లా వర్క్ చేస్తూ ఉన్నాను. కావాల్సిన పనిని మాత్రం సిన్సియర్గా చేయాలి, దాన్ని నమ్ముకొని ఉండాలి. దాని ద్వారా లాభాలు రాకపోయి ఉండొచ్చు. నాకైతే నా రచనల ద్వారా నాకు రూపాయి కూడా రాలేదు, బట్ మంచి పేరు, పరిచయాలు పెరిగాయి. చుట్టుపక్కల వాళ్ళు, లేదంటే ఈరోజు మా జకరనపల్లికి సంబంధించి 10 మంది మాట్లాడుకుంటున్నారు, సిలబస్లలో చదువుకుంటున్నారు. సో ఇది నేను సాధించిన విషయం అని చెప్పొచ్చు. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఫస్ట్ తొలి బుక్ బల్దేర్ బండి, అది కూడా ఒక సిలబస్, మన డిగ్రీ సిలబస్ చేర్పించిండ్రు. సెకండ్ మన ఢావ్లాన్, దానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది. ఇప్పుడు 3వ చక్మక్ బుక్ కూడా ఇప్పుడు 8వ క్లాస్ల సిలబస్ చేర్చడం జరిగింది. దీనికంటే మాకు ఇంకా కావాల్సింది ఏముంది? ఈ స్థాయి నుంచి ఈ బిక్రంపల్లి ఇప్పుడు జిల్లా రాష్ట్రమంతా మారి మోగుతుంది. కాబట్టి మా తండ తరపున ఇంకా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి
నేను కోరుకుంటున్నాను. నాకు కూడా మంచిగానే అనిపిస్తుంది. మంచి పేరు సంపాదించారు. మస్తు సార్లు చెప్పినా నేను అద్దు మానేసేమంటే మానేయలేడు ఆయన. ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళిపోయిండు. చెప్పిన మస్తు సార్లు నేను అదే పని చేస్తా, అదే రాస్తా, ఎంతైనా ఊరుండ్రి మీరు, నాకు అదే కావాలని ఆయన మాట్లాడుతున్నాను. మీరు వ్యవసాయం చేస్తారా? నేను కూరగాయలు అమ్మే ఇక కూరగాయలు అమ్ముతా. నేను కూరగాయలు అమ్ముతా. ఇక పైసలు ఏమైనా పంపిస్తే ఇక పంపిస్తా, ఆయనకు చదివిస్తా. నాకు ఒక కోరిక ఏమంటే గవర్నమెంట్ జాబ్ రావాలా. చదువులు చదివి మరి ఈరోజు పాఠ్య పుస్తకంలో మరి రచించడము, మరి తన చేసిన పనులు సేవలు చదివిన మరి ఈ స్థాయిలో అయితే ఇప్పుడు దాకా ఎవరు ఎంతప్పుడు చదివించలేరు. అంటే అప్పుడు అంత గరీబులు ఉండ్రి. ఇప్పుడు మాత్రము వాళ్ళు వాళ్ళ దోస్తులతోటి అలా ఉన్న సర్కిలు, వాళ్ళకున్న సార్లు టీచర్ల సహకారంతో మరి ఈ స్థాయికి వచ్చి మరి తాండకు ఇంత పేరు నిలబెట్టిన దానికి కార్తీక్ ఆశీర్వాదం ఇచ్చుడు. సంతోషం మాకైతే, మా తాండ పేరు తెచ్చిన దానికి సంతోషం అన్నది. నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం నుంచి ఒక మారుమూల తండ అయినటువంటి వివేక్నగర్ తండాలో ఈరోజు కార్తీక్ నాయక్ ఒక యువకుడు తన ఆలోచన విధానంతో మంచి కవిత్వాలు రాసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం అనేది నిజంగా మా జక్రాంపల్లి మండల వాసులకు కాదు, ఇది దేశవ్యాప్తంగా ఇచ్చే అవార్డు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను, కార్తీక్ నాయక్ ఒక మంచి ఉద్యోగం ఇప్పించి ప్రజలకు ఉపయోగపడే విధంగా అతన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక కవిగా, రచయితగా, రైతు సంఘం నాయకుడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. మనకు ఏది ఇష్టం ఉందో, మన మనసుకు ఏది నచ్చుతుందో అటువైపు కొంత కష్టమైన ప్రయాణం చేయాలి. దాంతోనే మనం ఒక విజయాన్ని సాధించగలుగుతున్నటువంటి విషయాన్ని రమేష్ కార్తీక్ నాయక్ చెప్తున్నాడు. మరోపక్క తాను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలామంది తనకు తోడ్పాటును అందించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తాను రాసినటువంటి కవితా సంపుటి నుంచి కొన్ని కవితల్ని పాఠ్యాంశాలుగా ఆయా యూనివర్సిటీల్లో, ఆయా విద్యా సంస్థల్లో చేర్చడం అయితే తనకు సంతృప్తినిస్తున్నటువంటి విషయాన్ని కూడా మురళీ కార్తీక్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.